తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్తగా వచ్చిన చైర్మన్ బిఆర్ నాయుడు సిక్స్‌ల మీద సిక్స్‌లు కొడుతున్నారు. ఆయన వచ్చిన వెంటనే చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంచలన నిర్ణయాలు, విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. స్థానికంగా ఉన్న వాళ్ళకి ఒకరోజు దర్శనం ఏర్పాటు చేయడం గానీ, అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చి నడిచి కొండ మీదకొస్తున్న భక్తులకు తక్కువ సమయంలో దర్శనం అయ్యేలా చూసే ఏర్పాట్లు చేయడం గానీ, ఇప్పటికే అలాగే కొన్ని కొన్ని ఇబ్బందులున్నాయి. అవన్నింటిని కూడా ఇమ్మీడియేట్‌గా సెట్ చేశారు. అలాగే అన్య మతస్థులకి సంబంధించి సిబ్బందులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఏరివేసే ప్రక్రియ గాని. ఇప్పుడు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే తిరుమలలో పనిచేసే సిబ్బందందరికీ కూడా నేమ్ బ్యాడ్జెస్ ఇవ్వబోతున్నారట త్వరలో. ఎందుకంటే చాలా మంది భక్తులకి ఎదురయ్యే ఇబ్బందదే. చాలా చోట్ల కౌంటర్‌లో, క్యూ లైన్‌లో గొడవలు కూడా జరిగిపోతా ఉంటాయి. అలాగే వాళ్ళెవరో తెలీదు. కంప్లెయింట్ చేద్దాము అంటే. ఇవాళ ఉన్నవాళ్ళు మార్నింగ్ షిఫ్ట్‌లో ఉన్నవాళ్ళు మధ్యాహ్నం ఉండరు. మారిపోతా ఉంటారు. ఇప్పుడు ఈ నేమ్ బ్యాడ్జెస్ గనక ఉంటే ఖచ్చితంగా అక్కడ నేమ్ బ్యాడ్జ్ పోర్ట్‌ఫోలియో కింద సమ్ అతను ఒక కార్యదర్శనో, లేదంటే అటెండరనో ఏదో ఉందనుకోండి నేమ్‌తో. ఖచ్చితంగా పలానా వ్యక్తి మాతో దురుసుగా మాట్లాడారనో, లేదంటే పలానా వ్యక్తికి మేము డబ్బులిచ్చామనో, పలానా వ్యక్తి లంచం ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటది. ఒక ఆధారం ఉంటది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే నిజంగా అది చాలామంది ఉద్యోగులుంటారు. చాలామంది సిబ్బందుంటారు అక్కడ. అటువంటి చోట ఇటువంటిది చాలా అవసరం. ఇప్పటివరకు ఏ చైర్మన్‌కి రాని ఆలోచన బిఆర్ నాయుడు గారికొచ్చింది. నిజంగా సంతోషమే. కాకపోతే ఇటువంటి చిన్న చిన్న మార్పులే చాలా పెద్ద పెద్ద వాటికి రేపొద్దున పెద్ద పెద్ద వివాదాలు జరగకుండా పెద్ద పెద్ద అంశాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ఇన్ని రోజులు ఉన్నవాళ్ళు పట్టించుకోలేదా అంటే ఓకే. అవి సవాలక్ష కారణాలు. వాటిని పక్కన పెట్టేస్తే ఈయనైనా అద్భుతంగా జేస్తున్నారు. చేస్తున్న దాన్ని మంచిని మంచిగా జెప్పుకోవాలి కాబట్టి ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ఒక రాష్ట్రం నుంచే గాదు మొత్తం దేశంలోని నలుమూలల నుంచి వస్తారు. ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు అక్కడికొస్తారు గాబట్టి శ్రీవారి దర్శనానికి మున్ముందు ఇంకా ఇటువంటి మంచి మార్పులు, మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుందాం.